ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. జై సద్గురుభ్యో నమః. జై గురుదేవ్ మాస్టర్. జై హో పత్రిజీ. ఈ అద్భుతమైన ధ్యాన మహిళా చైతన్య ఈ ఒక ఫౌండేషన్ లో నన్ను శైలజ మేడం గారు మళ్ళా ఒకసారి అద్భుతంగా ఇంకొక అవకాశం ఇచ్చారు. ఎంతో ధన్యం. చాలా చాలా కృతజ్ఞతలు. జూమ్ సెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులకి నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్. ఈ రోజు మనం అద్భుతంగా సార్ గారు ఇచ్చిన మన 18 సూత్రాలు, మనం దాని గురించి ఎన్నోసారి శైలజ మేడం గారు దీని గురించి ఎంతో అద్భుతంగా క్లాస్ అన్ని తీసుకున్నారు. మళ్ళా నాకు ఒక అవకాశం వచ్చింది. నాకు ఆ, నా యొక్క జ్ఞానానికి నేను అర్థం చేసుకున్న విధానానికి నేను వివరిస్తూ ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుంటున్నాం మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ముందుగా ఓంకారం చెప్పుకొని ఒక్కసారి గురువు గారిని తెలుసుకుంటూ ఈ ధ్యానాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. ఓ గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకార వ్యాప్తం యోన చరాచర తత్పదం దర్శితం దేన తస్మై శ్రీ గురవే నమః. ఓం ఊర్ధ్వదృష్ట్యం మహాశాంతం క్రియాయోగ ప్రదీపకం యోగముద్రాం యోగి గమ్య శ్రీ బాబాజీ నమామ్యహం. జై హో మహావతార్ బాబాజీ की, జై హో సదానంద యోగి की, జై హో పత్రిజీ మహారాజ్ की, జై సద్గురుభ్యో నమః. జై గురుదేవ్ మాస్టర్స్. ఈ 18 సూత్రాల్లో మొదటి సూత్రం సరైన ధ్యానం. సరైన ధ్యానం అంటే ఆనాపాన సతి. దీన్ని క్రమం తప్పకుండా అభ్యాసం చేయడం, ఆనాపాన సతిని ధ్యానాన్ని అందరి చేత చేయించడం, క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామము ఏ మాత్రము లేవు. ఎంత ఈజీగా చెప్పారు చూడండి గురువు గారు. మాకంతా అప్పుడంతా ధ్యానం అంటే ఎంత భయం అంటే, ధ్యానం అంటేనే ఈ ప్రాణాయామము, మళ్ళీ వచ్చి మన హఠయోగం అంటే శ్వాసని బంధించడం, మళ్ళా వదలడం, దాంట్లో ఎన్నో విద్యలు ఉన్నాయన్నమాట. అవన్నీ చేస్తేనే ధ్యానము అని అప్పుడు అందరూ అనుకుంటా ఉన్నారు. కానీ గురువు గారు అలాంటి ఏం లేదు, చాలా ఈజీ, సింపుల్ సిటీ. ఎవరికి ఏ ఆసనం చాలా బాగుంటుందో దాంట్లో మీరు స్థిర సుఖాసనము, స్థిరంగా కూర్చోవడం, సుఖాసనంగా, అది మీరు చైర్ పైనైనా గాని, కిందైనా గాని, లేకపోతే సోఫా పైనైనా గాని, ఆఖరికి పేషెంట్ గా ఉన్న వాళ్ళు కూర్చోలేకుండా ఆ ఆ, ఆసనం వేసుకోలేకుండా పోయిన వాళ్ళు కూడా ఎంచక్కా మీరు ఆ బెడ్ పైన పడుకొని కొన్ని రోజులు దాన్ని ప్రాక్టీస్ చేశారంటే మళ్ళా మీరు లేచి కూర్చునే అంత గొప్ప శక్తి మీకు వస్తుంది. అలాంటి ఒక ఈజీది, బయటికి వెళ్ళే శ్వాసని లోపలికి తీసుకునే శ్వాసని మనం గుర్తించడమే. దీన్నే పార్సీ భాషలో బుద్ధ భగవాన్ల వారు ఆనా పాన సతి అని మనకు నేర్పించారు మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అలాంటి ఒక
ఈజీ సింప్లిసిటీ అయిన ధ్యానాన్ని మనం చేస్తూ ఇతరులతో కూడా అదే ధ్యానాన్ని చేపిస్తూ, అది ఫస్ట్ మన 18 సూత్రాల్లో అది ఫస్ట్ నియమం అన్నమాట. ఏ మాత్రం అలాంటి హఠయోగ ప్రాణాయామం అంతా లేదు. శ్వాసను బిగివిచ్చడం, మళ్ళా వదలడం, మళ్ళా పట్టుకోవడం ఇలాంటివి ఏం లేదు నాయనా. ఎక్కడ కూర్చున్నా, నువ్వు బస్సులో కూర్చుంటావా? ఆటోలో కూర్చుంటావా? నువ్వు ఒకవేళ ఎక్కడైనా సభకు వెళ్ళినప్పుడు కూర్చుంటావా? ఇంకేమైనా ఫంక్షన్‌కి చూడండి ఎంత ఈజీ చూడండి. అంత సింపుల్ గా మనకు అద్భుతంగా నేర్పించిన ఫస్ట్ సూత్రం ఆనాపానసతి. ఇక రెండోది సరైన ఆత్మ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను. సరైన ఆత్మ విజ్ఞానం ఎలాంటి పుస్తకాలు? మన ఆత్మని చైతన్యవంతం చేసే అలాంటి ఒక గొప్ప పుస్తకాలు. అలాంటి పుస్తకాలని ఒక ఆత్మ యోగి కథ, నక్షత్ర మిత్రులు, భూమి మీదకి ఎందుకొచ్చాము, రామ్‌తా, మన కోసం ఓషో గారు రాసిన పుస్తకాలు, ఇలా పత్రిజి గారు రాసిన తులసీ దళము, మధురం ఎంత మధురం, మరణం లేని జీవితం, ఇలా ఎలా జీవించాలి న్యూ ఎనర్జీ, ఇలా గొప్ప గొప్ప పుస్తకాలు. అందులో నేను చదివిన పుస్తకాల్లో ఫస్ట్‌ది ఒక ఆత్మ, ఒక యోగి ఆత్మకథ. అద్భుతమైన పుస్తకం మాస్టర్స్. కానీ నేనింకా పూర్తి చేయకపోతున్నాను. అదే బాధగా ఉంది ఆ పుస్తకాన్ని. అంటే ఆ పుస్తకం స్టార్ట్ చేసిందే నాకొక పెద్ద అవస్థ వచ్చి పడిందనమాట. నేను బస్సులో వస్తుంటే నాకు నా స్పైనల్ కార్డ్ దగ్గర స్పీడ్ బ్రేకర్ మీద కింద దిగే లోపల ఏదో చిట్లించినట్టుగా అయిపోయింది. కింద మూలాధార స్థితిలో. అప్పటి నుంచి నేను కింద కూర్చోలేని పరిస్థితి అయిపోయింది. అంతకుముందు నేను రామాయణం, మహాభారతం, భాగవతం, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇలా గంటలు గంటలు తరబడి కూర్చొని చదివే ఒక మనిషిని, ఈ పుస్తకం చదవాలని ఎన్నో రోజులు వెతుకుతుంటే నాకు దొరకలేదు. దొరికినప్పుడు ఏమైందంటే కరెక్ట్‌గా ఒక 50, 60 పేజీలు చదివుంటాను. ఏదో ఊరు వెళ్ళాల్సొచ్చింది. వెళ్ళే లోపల అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇలాంటి ఒక విషయం నాతో జరిగింది. నేను కింద కూర్చోలేకపోతున్నాను. ఎంత బాధపడి, ఎంత ఏడ్చానో. ఎన్నో అనారోగ్యాలిచ్చావు. నేను భరించాను. నువ్వు ఇచ్చినటువన్నీ నేను స్వీకరించాను. దేవుణ్ణి తిడుతున్నాననమాట. కానీ ఇలా ఒక పుస్తకం చదవాలని నేను పెట్టుకున్నప్పుడు, నాకు ఇలాంటి ఒక బాధ ఇచ్చారేని ఆ గురువుని చెప్పి నేను ఏడ్చాను. ఎవరిని అక్కడ? యోగానంద పరమహంస గారిని చెప్పుకుంటూ నేను ఏడ్చుకున్నా. రాత్రంతా పడుకున్నాను నేను. ఇంకెక్కడ నేను చదువుపోతానులే. ఎందుకంటే నా వల్ల బిల్కుల్ కూర్చోలేకపోతున్నాను. అలా అయిపోయింది నా పరిస్థితి. అప్పుడేం తెలిసిందా మాస్టర్? మరుసటి రోజు నేనెంత బాధపడ్డానో, అర్ఘ్యమిస్తూ సూర్యుడు ఆత్మాకారుడు గదా! ఆయన దగ్గర నిలబడి నేనిలా ఏడుస్తూ బాధపడ్డాను. మరుసటి రోజు ఆ యూట్యూబ్‌లో అవన్నీ కొడితే కూడా వస్తాయని కూడా తెలీదు. అంత జ్ఞానం కూడా లేదనమాట. టచ్ ఫోన్స్‌లో ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఏం రావు. అలాంటి ఒక పరిస్థితి అన్నమాట. అప్పుడు యూట్యూబ్‌లో నాకు ఆ మరుసటి రోజే నాకు ఒక యోగి ఆత్మకథ అని చెప్పి యూట్యూబ్‌లో నాకు స్టార్ట్ అయింది ఫస్ట్ నుంచి. పిక్చర్ మూలంగా, ఆ పీపీటీ మూలంగా కథ వెళ్తా ఉంది. ఎంత అద్భుతం చూసారా? అలాంటి మనము పుస్తకాలు చదవలేకపోతున్నాము అని మనం అనుకుంటే, కానీ చదవాలని మనసులో మనం మనం గాని సంపించుకున్నామంటే, అది అద్భుతం మాస్టర్స్. వాటికంటే అవే తీసుకెళ్తాయి మనల్ని. ఎక్కడో అక్కడ కోయిన్సిడెన్స్‌గా కొన్ని వాటి గురించి మనకు సూచనలు ఇస్తుంటారు. ఇలాంటి ఒక అద్భుతాలు జరుగుతాయి. అది నాతో ఆ అద్భుత అనుభవం నాతో జరిగింది. అలాగే మూడోది ధ్యాన అనుభవాలు. ఇతరులతో పంచుకోవడం. అందరినీ అందరి ధ్యాన అనుభవాలు శ్రద్ధగా వినడం. యెస్ మాస్టర్స్. ఇది కూడా ఒక గొప్ప అనుభవం. అది కూడా నా అనుభవం చెప్తున్నాను ధ్యాన అనుభవాలు. నేను ధ్యానానికి రాకముందైతే ఒక పెద్ద రోగి. ఎంత క్లిష్ట పరిస్థితి అంటే నాకంటే కష్టంలో ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు భూమి పైన అన్నంత ఆలోచన. అంత పిన్నతత్వం. అంటే వయసు పెరిగిందే కానీ ఆలోచన పరంగా చాలా చాలా పిరికిదాన్ని. భయం, దుఃఖం 24 గంటలు దీంతోనే. ఇప్పుడు మధ్యాహ్నం వంట అయిందంటే కూడా రాత్రికి వంట ఏమి అని అది కూడా ఒక భయమే. అది కూడా ఒక ఆలోచనే. అది కూడా ఒక బాధే. ఇలా గడుస్తున్న ఒక దీంట్లో ఉన్నప్పుడు నాకు ఈ యొక్క ధ్యానం నాకు యూట్యూబ్‌లో
నాకెవరు ఇలాగా జూమ్ సెక్షన్‌లా లేకపోతే ఇంకెవరైనా మాస్టర్స్ వచ్చి చెప్పారా? అలా అంతా ఎవ్వరు లేదు మాస్టర్స్. ఇలాగనే నేను అడిగినప్పుడు అది నాకు జూమ్ సెక్షన్‌లో వచ్చి కనెక్ట్ అయింది. అలా కనెక్ట్ అయినప్పుడు నాకు అందులో ఈ లోకంలో లేని ఒక నందా గారు నాకు కనెక్ట్ అయ్యారు. ఎట్లని చూడండి. అప్పుడు ఆయన ఆ లోకంలో ఉన్నారా లేదా అని కూడా నాకు తెలీదు. ఆయన బ్రతికున్నాడని కూడా తెలీదు నాకు. ఆయన ఒక హిమాలయ అనుభవాలు అవి నేను ఆయన 40 రోజుల హిమాలయ అనుభవాలు మీరు కూడా ఇంకొకసారి కూడా చూడొచ్చు మాస్టర్. మన యూట్యూబ్‌లో ఉంటుంది. నందా గారు హిమాలయ అనుభవాలని కొట్టారంటే నేనేం కొట్టలేదు. దానంతటికి అదే అన్నీ వచ్చాయి నాకు. అలా ఆయన నాకు కనెక్ట్ అయ్యారు. అలా కనెక్ట్ అయ్యే లోపల ఆయన తన అనుభవాలు చెప్తుంటే ఓయమ్మో! నాకు ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. తనకి ఎలాంటి ఒక డిసీజెస్ వచ్చినిందంటే సార్ గారికి, తను ఒక్కరవ గూడా చలదనం పడకూడదు తన శరీరం. వెంటనే బ్లడ్ అంతా క్లాట్ అయిపోతుందంట. అలాంటి ఒక దీంతో ఆస్మా పేషెంట్. ఇలాంటి అవస్థలో ఆయన హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ, ఆ ట్రీట్‌మెంట్ అయిపోయే తరుణంలో డాక్టర్ గారు చెప్పారంట, "నువ్వు ఊరికే ఇక్కడ, అక్కడ ఎక్కువ తిరగబాక. ఎక్కడైనా నువ్వు రెస్ట్ తీసుకో. ఒక మంచి చోట్ల వెళ్లి రిలాక్స్‌గా ఉండు" అన్నారంట. అలా అనే లోపల ఇంత లోపల పత్రిజీ గారితో ఈ మాట అన్నారంట సారు. "ఆ! ఓకే. నువ్వు ఊటీకొచ్చేయి. మనమంతా ఊటీకి వెళ్తున్నాం" అన్నారంట సారు. ఈయన వెంటనే ఆ ఊటీ ఎలా ఉంటుందని ఆయనకు కూడా తెలీదంట. డాక్టర్‌తో వెళ్లి చెప్పి, "సార్, ఓకే సార్ మీరు చెప్పినట్టుగా నేను రెస్ట్ తీసుకోవడానికి నాకు మంచి అవకాశం దొరికింది. ఒక 10, 15 రోజులు. మా గురువుగారు ఊటీ రమ్మంటున్నారు. నేను ఊటీ ఎళ్తున్నాను. నీకేమన్నా బుద్ధుందా? ఊటీ అంటే ఏమనుకుంటున్నావు? ఆ ప్రదేశం ఎలా ఉంటుంది? నీకైతే విషంతో సమానము. నువ్వే ఉచ్చకోత వేసుకున్నంత ప్రమాదమైన చోటది. అలాంటి ఒక చల్లదనమైన ప్రదేశం అది. నీకైతే అస్సలు అడుగు పెట్టేదానికి లేదు. నువ్వు మళ్ళా నీకేమైతే మేము రెస్పాన్సిబుల్ కాదన్నారంట. వచ్చి మళ్ళా గురువుగారితో ఈయన చెప్పారంట. సార్ ఎట్లా సార్ ఇలా అన్నారు డాక్టర్ నన్ను అస్సలు కదలొద్దు. ఆ ప్రాంతానికెళ్తే నువ్వు అయిపోతావు అంటే, అదంతా ఏం కాదులే నువ్వు రా అయ్యా అని చెప్పేసి వెళ్ళిపోయారంట. అలా ఒక వారమో, 5 రోజులకో అని ఊటీ వెళ్ళిన మన నందా గారు 40 రోజులు తిరిగి రాలేదు చూడండి. అట్లే ఒక్కొక్క ప్రదేశం తను దాటుకుంటూ కాశ్మీర్ వరకు, శ్రీనగర్ వరకు వెళ్ళిపోయారు. 40 రోజులు. ఆయన ఇంటి పక్కే తిరగలేదు. చూడండి ఎట్లుందో చూసారా? అక్కడ వెళ్లి ధ్యానాలు, కరపత్రాలు పంచటము, మన ధ్యానానుభవాలు చెప్పుకోవటం. ఇదంతా వింటుంటే నా కళ్ళు 2 పితుక్కొనొచ్చేస్తున్నాయి. ఆయన అనుభవాలు వింటుంటే. ఏందిరా ఇది? ఇక్కడే ఈయన బతకడు, చనిపోతాడు. ఈయన బ్లడ్ క్లాట్ అయిపోతుందన్న అట్లాంటి ఒక మనిషిని గురువుగారు ఇంత దూరం తీసుకెళ్లారా? అంత అద్భుతమా ఈ ధ్యానము? అనేసి అక్కడి నుంచి ఏమంటే మెల్లమెల్లగా ఈ జూమ్ సెక్షన్ ఏమనేది మా పిల్లలు కొంచెం కనెక్ట్ చేసి ఇచ్చారు. అప్పుడు అక్కడికొచ్చిన ఇలా జూమ్ సెక్షన్‌లో కలిసినప్పుడు ఇంకొకళ్ళు చెప్తుంటారు కదా మన అనుభవాలు. అవన్నీ విన్నదే కాకుండా దాన్ని నేను గూడా ప్రాక్టికల్ చేస్తూ ఇది నిజమే అవుతుందా? దాన్ని నేను గూడా చూడాలి కదా! ఏది నేను ప్రాక్టికల్ చేయందే ఇంకొకరికి ఎట్టి పరిస్థితుల్లో నేను నోరు తెరిచి చెప్పను. ఆఖరికి ఒక వంట, కూరైతే గూడా అది నేను చేసి దానికి ఎలా ఉంది అన్నాకనే నేను ఇంకొకరికి జెప్తాను. ఇలా ఉండిందంట, అలా చేయొచ్చంట, అలా చెప్పారంట అని చెప్పే మాటలు నాకు నచ్చవు. అలా నేనేం చేశానంటే, ఇలా జూమ్ సెక్షన్‌కి ఫస్ట్ నాయుడు గారు జూము అందులోకొచ్చాను. అంటే సజ్జన సాంగత్యం అంతా మిగతా జూమ్‌లో అంతా నేనెప్పుడు వినలేదు. ఫస్ట్ ఆయన జూమ్‌లోనే నేను వినడం అన్నమాట. లైట్ వర్కర్స్ జూమ్‌లో ఉన్నాను కానీ మన అగిబిమయ్య గారి ధ్యానం 2 అవర్స్. అందులో ఉండేసి బయటొచ్చేసేదాన్ని అంతే. ఇంకా ఏమేమో వచ్చి నక్షత్ర మిత్రులంట, వాళ్ళంట, సోల్స్ అంట ఇలా చెప్పేవాళ్ళు నాకు కొంచెం అర్థమయ్యేది కాదు ఆ సమయంలో. ఏందో చెప్తున్నారులే అవన్నీ మనకు దూరము. మనం అవంతా మనకు తెలీదులే అని చెప్పేసి. అప్పుడు ఈయన సెక్షన్ జాయిన్ అయినప్పుడు, అప్పుడు ఒక మేడం గారు చెప్తున్నారు తన ధ్యాన అనుభవాలు. ఏమంటే తనకు క్యాన్సర్ ఉండింది. ఆ మేడం గారికి. క్యాన్సర్ ఉండే లోపల వాళ్ళ వారు చెప్పారు, "లేదు నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలి." చాలా ఇష్టం వాళ్ళ మిసెస్ అంటే ఆయనకు. మేడం గారు ముందుగానే మెడిటేటర్. కానీ వారు వినలేదు. "నువ్వు ఖచ్చితంగా నువ్వు ధ్యానం కంటిన్యూ చేయాలంటే నువ్వు ఇలా నువ్వు తీసుకోవాలి. హాస్పిటల్ చేరాలి." అనేసి ఆయన ఒక రిక్వెస్ట్ పైన ఎందుకంటే మన కుటుంబ ధర్మం కూడా మన ధర్మం కదా! అది కూడా మనం పాటించాలన్నమాట ఒక్కొక్కసారి. అలా ఈ మాస్టరు హాస్పిటల్‌కెళ్ళిపోయారంట.
ఆమె ఒక్కొక్క ట్రీట్మెంట్ అప్పుడు ఎంత నొప్పొచ్చేదంటే తనకు హాస్టల్స్ నుంచి మాస్టర్ అంతా వచ్చేవాళ్ళంట. హాస్టల్స్ మాస్టర్ వస్తారా? అట్లంటే ఏమి? గమ్మునే నోరు తెరుచుకొని వింటున్నాను. ఆమె చెప్తుంటే అసలు ఈగ గూడా నోట్లో బయటొస్తుందా అన్నంత ఆశ్చర్యమేస్తా ఉంది నాకు. అది ఫస్ట్ కదా! ఆ అనుభవాలు వినడం. ఎప్పుడు అలాంటి అనుభవాలంతా వినలేదు. దేవుడున్నాడు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, దేవతల కథలు విన్నాం గానీ, ఒక మనిషి ఇలా అంతా మనం రెడీ అవుతాము, దేవతలుగా మారుతామనే కథలు మనకు తెలియవనమాట. అలా నోరు తెరుచుకొని వింటుంటే మేడం చెప్తున్నారు. ఒక్కొక్క ట్రీట్మెంట్‌కి ట్రీట్మెంట్ ఆమెతో జరుగుతుంటే ఆమె అంత బాధపడేవాళ్ళంట. కానీ ఆమెకి సెకండ్ ట్రీట్మెంట్ వరకు చాలా బాగా తను ఒక్కరవ కూడా తన శరీరంలో నొప్పులొస్తున్నాయి కానీ, తన స్కిన్‌లో గాని, హెయిర్‌లో గాని ఎలాంటి బాధ లేదనమాట. బాధంటే అవన్నీ దాని యొక్క గ్లో తగ్గిపోతుందనమాట. హెయిర్ ఫాల్ అవ్వడం, స్కిన్నొచ్చి రింకిల్స్ పడడం అలా అన్నీ జరుగుతాయనమాట. ఎందుకంటే ఫుల్ మనలో ఉండే ఆ ఒక సెల్స్ అన్ని రిమూవ్ చేసి మళ్ళా దాన్ని ఆహ్, ఎక్కించడం అనమాట. అలా ఆ కీమోథెరపీ ఫుల్ అట్లా జరుగుతుందనమాట. అలా అనే లోపల థర్డ్ కీమోకి అప్పుడు డాక్టర్ గారు అన్నారంట. మేడం మీకొక్క హెయిర్ ఫాల్ కూడా కాలేదు మేడం. ఆశ్చర్యంగా ఉంది. భలే అనేసన్నారంట. అంతవరకు మేడం గారికి కూడా తెలీదంట కీమోథెరపీ చేసుకుంటే అవన్నీ జరుగుతాయని. కానీ ఆమె కీమోథెరపీ చేసుకుంటూ ధ్యానం చేస్తున్నారు మేడం. మొత్తం ధ్యానం, ధ్యానం, ధ్యానం. ట్రీట్మెంట్‌తో ఆమె ధ్యానం చేసుకుంటున్నారు. అప్పుడు ఆమెకు ఆలోచనొచ్చిందంట. అవునా! అయ్యో! నా జుట్టు రాలిపోతుందా? ఇది నాకు తెలీనే తెలీదే అని చెప్పే లోపల మేడం వితిన్ ఆ రాత్రికే చూడండి ఎంత మిరాకిల్ జరిగిందో. తెల్లవారు లేచి చూస్తే ఆ బెడ్‌లో అంతా ఇంత జుట్టు రాలిపడి ఉండేదంట మేడం గారికి. చూడండి ఆ థాటే లేదు తనకు. థాటొచ్చాక ఎలాంటి ఇది అంటే ఆ థాట్ మనకు ఎట్లా రియాక్ట్ అవుతామో, వెంటనే ఆ సొల్యూషన్‌లు మన యొక్క మెదడులో రెడీ అయిపోతాయన్నమాట. అప్పుడు తననుకున్నారంట, ఓహో! నేనిలాంటి థాట్ ఆయన చెప్పిన దాన్ని నేను స్వీకరించాను. అయ్యో! ఎక్కడ నా జుట్టు రాలిపోతుందేమో అనేసి. సరే ఆమె ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. అయిపోయాక ఆమెకి లైట్‌గా దగ్గొస్తాందంట. ఇంక వెళ్ళిపోతున్నారు. ఒక 10 రోజులు, 15 రోజుల్లో ఆమెని డిశ్చార్జ్ చేయబోతున్నారు. ఓకే. ఆల్‌మోస్ట్ ఆమె ఒక ట్రీట్మెంట్ అంతా కవర్ అయింది. ఇంకొక 10, 15 రోజులు పెట్టుకొని ఆమెను పంపించే సమయంలో తను దగ్గుతున్నారంట విపరీతంగా. ఇంకా డాక్టర్‌లకి తెలుసు గదా! ఆ సింప్టమ్ ఏమనేది ప్రతి ఒక్క రోగి నుంచి వాళ్ళు తెలుసుకోనుంటారు. అది చూసి, "మేడం నాకనిపిస్తా ఉంది మీకు ఆహ్, టీబీ అటాక్ అయినట్టుంది" అన్నారండి. నాకు కూడా ఆశ్చర్యమే ఏందిరబ్బా పాపం ఆమె ఇంకా కీమోథెరపీ నుంచి అంటున్నారు. వీటి నుంచే బయట పడలేదు క్యాన్సర్ అంటే ఇంత లోపలే టీబీ అంటున్నారు ఏంది? అనేసి మళ్ళా ఇంకొంచెం దగ్గర కూర్చొని నేను వింటున్నాను. ఒళ్ళంతా చెవులు చేసుకొని వింటున్నాను నేను. ఆ మేడం గారు చెప్పేది. అలా టీబీ అటాక్ అయిందది. ఈ సింప్టమ్ అంతా దానికి ఇదే. మీరు కొంచెం ఆ శ్లేషము, ఆ ఒక్క బ్లడ్ అవన్నీ శాంపిల్స్ ఇవ్వాలి, తీసుకోవాలనేసి. మేడం గారు చాలా బాధపడ్డారంట. ఇంక వెంటనే తను ఎంత బాధపడ్డారంటే రూమ్‌లో తలుపేసుకునేసి ధ్యానంలో కూర్చొని, ధ్యానంలో తను చెప్పుకుంటున్నారంట యూనివర్స్‌కి, పంచభూతాలకి. చూడండి మీకు నేను చెప్తున్నాను వినండి. ఈ యొక్క క్యాన్సర్ అనేది మేబీ నా కర్మేమో. పోయిన జన్మలో నేనేమన్నా చేశానేమో. దానివల్ల దీనిని స్వీకరించాను. అక్కడికక్కడికి ఇది సరిపోయింది. ఇంక నెక్స్ట్ నాకు టీబీ అంటున్నారు చూడండి. దీన్ని నేను స్వీకరించను. ఎట్టి పరిస్థితిలో ఈ ఒక టీబీని నేను స్వీకరించను. వినండి. నాకలాంటిదేమీ లేదు. నేను ఆల్ రైట్. నేను హెల్తీగా ఉన్నాను. హెల్తీ అయిపోయాను. ఇంక నా నా శరీరంలో అలాంటి ఎలాంటి డిసీజెస్ లేదు. నేను క్లియర్. నన్ను పూర్తిగా అగ్నిలో వేసినట్టుగా నేను బంగారంలాగా క్లియర్ అయిపోయాను. అనేసి తను ధ్యానంలో కూర్చొనేస్తారంట. కానీ వెళ్ళేటప్పుడు డాక్టర్స్ ఒప్పుకోరు కదా! వాళ్ళకిచ్చేసెళ్లారంట. లేదు మేడం, లేదు సార్ నాకలాంటివి లేదంటే, లేదు మేడం అలా కాదు మీరివ్వండి. చూడండి సార్ రిజల్ట్ నేను చెప్పిందే వస్తుంది. మేడం గారు వెళ్లి ఒక 1 వీక్ తాలి మేడం గారికి రిజల్ట్ ఇచ్చారు. ఏమని? తనకు లేదు. ఎంత ఆశ్చర్యం చూడండి. వాళ్ళు ఇక్కడ చేసిన టెస్ట్‌లో తనకున్నింది. దాన్ని బయట పంపించారు. ఇంకొంచెం క్లారిటీగా తీసుకొని రావడానికి. అక్కడికి వెళ్ళే లోపల అది లేదు. తనకి టీబీ అనేది లేదు.
చాలా ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ముందు కంటే ఇంకా బాగా మెచ్యూరిటీగా ఉన్నారు. చాలా బాగుంది అని చెప్పి వాళ్ళకి అక్కడి నుంచి రిజల్ట్ వచ్చింది మాస్టర్స్. ఎంత ఆశ్చర్యం కదా! నేను దీన్ని ఆశ్చర్యంగా తీసుకోలేదు. నేను ప్రాక్టికల్‌గా తీసుకున్నాను. అవునా! ఈ పంచభూతాలనేవి మనం చెప్తే అవి వింటాయా? నేను ఏమని ఆహ్, ఒక నిర్ణయం తీసుకుంటే అది నాలో ఉండే ఆ సెల్స్ వింటాయా? అవునా! అది నేను గూడా ప్రాక్టికల్ చేయాలి అని చెప్పి నేను దాన్ని ప్రాక్టికల్ చేస్తూ ఒకరోజు ఇలా ఇల్లు దులుపుతుంటే తేనెటీగ ఎంత పెద్దదంటే నా చేతి పైనొచ్చి కుట్టేసింది మాస్టర్. కుట్టేసి అట్లే నిప్పు తీసుకొచ్చి చేతి పైన పెట్టుకుంటే ఎట్లా అట్లా మండిపోయి ఒకే నిమిషమే ఇదంతా వితిన్ సెకండ్సే జరిగిపోయాయి. నేను వెంటనే అది ఇంతలా వాసిపోయింది. అలా నిబ్బరంగా పట్టుకునేసి గట్టిగా Nahat ganin was Juma. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. Your microphone is unmuted. సారీ మాస్టర్స్. ఓకే. నెట్వర్క్ ఏదో అటుపక్క పని చేయటం లేదా ఏమని నాకు అర్థం కాలేదు. ఇక్కడ నాకేమో వైఫై ఉంది. నెట్ కూడా ఆన్ చేస్తున్నాను. ఓకే. అలాగా నేను నాకు పెట్టుకున్నానన్నమాట. ఇది నేను ఒప్పుకోను. నేను దీన్ని స్వీకరించను. మాస్టర్స్ ఓకేనా? నా వాయిస్ వినిపిస్తుందా మాస్టర్స్? ఓకే. ఓకే. వీడియో ఓకే అండి. ఓకే మాస్టర్. అలా నేను పెట్టుకున్నాను మాస్టర్. ఒకే నిమిషమే అనుకున్నాను మనసులో. ఆహా! ఇది నేను ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు చాలా కష్టాలు ఇచ్చేసావు నాకు చిన్నప్పటి నుంచి. నేను అవన్నీ భరించేస్తాను. ఇక నేను ధ్యానానికొచ్చాను. నేను ఇది స్వీకరించను. ఈ నొప్పినా, ఈ బాధని స్వీకరించను. ఆ వితిన్ సెకండ్స్ ఎలా పుట్టి అది ఇంత లావయిందో, నేను చెప్పుకున్న వితిన్ సెకండ్స్‌కే అట్లే స్కిన్ను ఏక్దమ్ రిలాక్స్ అయిపోయింది. నా నొప్పెక్కడ పోయిందో తెలీదు. ఏమీ తెలీదు మాస్టర్. తేనెటీగ కుడితే ఎంత పెద్ద నొప్పి, ఎంత పెద్ద బాధ అనేది నేను అనుభవించున్నాను. దాంట్లో ఆ ముళ్ళు గూడా ఉంటుంది. ఏమీ లేదు. ఎవరో మాయం చేసినట్టుగా అట్లే నాకు నాతో జరిగింది. నేను చేస్తాను. అలాంటిది ధ్యాన అనుభవాల్ని ఇంకొకరు చెప్పేవి మనం వినడం, మనం చెప్పడం. అందుకే సార్ గారు మీ అనుభవాలు చెప్పండి అని ఎందుకంటారంటేని అప్పుడు అర్థమైంది నాకు. అది ఒట్టి వినడమే కాకుండా మనం కూడా దాంట్లో కొంత గొప్ప మనకు అనుకున్నట్టుగా మనం దాన్ని ప్రాక్టికల్ చేయాలి మాస్టర్స్. అప్పుడే అద్భుతాలు సృష్టించగలుగుతాము. అలాంటి అద్భుతాలు నాతో ఎన్నెన్నో జరిగాయి. నా అనుభవాలు ఎన్నెన్నో అన్నీ నేను చెప్పలేను. నిజంగానే అన్ని అనుభవాలు మాస్టర్స్ ఇస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కటి తలుచుకున్నట్టుగా ఇస్తూనే ఉన్నారు. అలా ఇవ్వాలంటే మనం ఏం చేయాలబ్బా? మనం ఆ ఆనాపానసతిని రెగ్యులర్‌గా ఎవరి వయసు ఎంతుందో మనం ఖచ్చితంగా చేయాలి. మనం ఎక్కువ ప్రాబ్లమ్ పెట్టుకొని 10 నిమిషాలు, 5 నిమిషాలంతా చేస్తే అది పని చేయదు మాస్టర్. ఎట్లా పేషెంట్ గాడు అంటే ఆ పేషెంటు తను ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు తనని ఎక్కడ చేర్పిస్తారు? ఎమర్జెన్సీ ఐసీయూలోనే పెడతారు. అప్పుడు 24 గంటలు తన చుట్టూ అందరూ డాక్టర్స్ చేరి తన్ని కంటికి రెప్పలాగా కాసుకొని చూస్తుంటారు. అప్పుడు తను కొంచెం కోలుకొని లేసి కూర్చున్నప్పుడు, తన సహజత్వం వచ్చినప్పుడు తన్ని వేరే రూమ్‌కి షిఫ్ట్ చేస్తారు.
అప్పుడు తనకి అంత అవసరం ఉండదు డాక్టర్లతో. సేమ్ టు సేమ్ మనకు కూడా అంతే. మనకి ఎంత ప్రాబ్లం ఉంది అంటే అన్ని గంటలు మనం ఖచ్చితంగా సమయాన్ని తీసుకొని మనము ధ్యానం చేయాలి. అలాగే చేశాను మాస్టర్ నేను. తెల్లవారి ఆ 4 గంటలకు కూర్చుంటే 7:30 7 గంటల వరకు మా వారికి స్కూలుకి వెళ్ళాలి. అయితే కూడా రాత్రికే ఆ స్కూలుకి వెళ్ళాల్సిన విషయాలు ఏమేమో అని అన్ని నింపేసి, ఈ అన్నం, ఈ కూర అనే దానికని ప్రత్యేకంగా గిన్నెల్లో అంతా సర్దేసి నేను అలా అంటే వెళ్ళిందే దాన్నంతా యాక్టివ్‌గా రెడీ చేసుకోవడం అన్నట్టుగా అన్నమాట. అలా చేసుకుంటూ, మళ్ళా ఆయన వెళ్ళిపోయింది. మళ్ళా 9 గంటలకి, 10 గంటలకి ఇంకా మిగతా విషయాలన్నీ చేసి, మళ్ళా ధ్యానంలో కూర్చోవడం. మళ్ళా 4 గంటల కింద ఆయనొచ్చే లోపల మళ్ళా ఇంటి పని ఉంటుంది, వంట పని ఉంటుంది. మనకు మళ్ళా కంప్లీట్ చేసుకొని మళ్ళా కూర్చోవడం ధ్యానంలో. రాత్రి పడుకునే ముందు మళ్ళా ధ్యానంలో కూర్చోవడం. సగం రాత్రిళ్ళు, సగం రాత్రిళ్ళు కూడా వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చినా కూడా మళ్ళా ధ్యానంలో కూర్చోవడం. ఎప్పుడు మెలకువొస్తే అప్పుడు ధ్యానంలో కూర్చోవడం, ఆ ధ్యానంతోనే నిద్రపోవడం. ఇవన్నీ నాకు ఎంతో తొందరగా నాకు దాంట్లో నుంచి నేను విముక్తి అవ్వడానికి, నా నా ఒక బాధల నుంచి విముక్తి అవ్వడానికి అవన్నీ మన ధ్యానము అలా చేయాలి. మనం బాధలు ఎక్కువ పెట్టుకుంటూ 10 నిమిషాలు నాది, పత్రి గారు చెప్పారు గదా! ఎవరు ఇది మా వయసెంతో అన్నే నిమిషాలు కూర్చుంటాను. అంటే మీరెంత ఎఫెక్ట్ వేస్తారో అంతే సొల్యూషన్ అవుతుంది. అంతే దొరుకుతుంది సొల్యూషన్. మనం ఎంత దాన్ని ఎక్కువ తీసుకుంటామో అంత మనకది తొందరగా రెడీ అవుతుంది. అదే మనము ఐసీయూ పేషెంట్‌ని ఎలా చూసుకుంటారో డాక్టర్స్ అలాగా మనల్ని మనము ఈ ధ్యానంలో అలా ఈడుపరుచుకున్నప్పుడు మనకు ఇలాంటి అనుభవాలన్నీ మనము ప్రాక్టికల్ చేస్తూ ఉంటే అప్పుడు ప్రాక్టికల్‌కొస్తుంది. మనం ధ్యానం చేయకుండా ప్రాక్టికల్‌కి వెళ్తే అనుభవాలు చాలా తక్కువగా వస్తాయి మాస్టర్స్. ఇది థర్డ్. ఇక ఫోర్త్, వీలైనంత వరకు మౌనాన్ని అవలంబించుకోవడం. అనవసరమైన ప్రాపంచిక మాటలు పూర్ణంగా నిషిద్ధం. నాలుగవది మన పత్రి సార్ యొక్క సూత్రంలో నాలుగవది వీలైనంత వరకు మౌనం. మౌనం అంటే ఈరోజు నేను మౌనం పెట్టుకున్నానని చెప్పి ఇలా చేతులతో ఇలా ఇవి ఇవి అని చేస్తుంటాము. అది తప్పేం లేదు. ఫస్ట్ మన ఇంట్లో ఉండే వాళ్ళకి మనం మౌనంగా ఉన్నామా లేదా వాళ్ళకి కూడా అర్థం కాదు కదా! ఉన్నట్టుగుండి ఎవరికీ తెలియకుండా అలా పెట్టుకుంటే కొంచెం కష్టం అన్నమాట. అందుకని నేనేం చేశానంటే ఒక మేడం గారు చెప్పినప్పుడు నేను కూడా మౌనం పెట్టుకోవడం భయపడ్డాను. ఎందుకంటే నాది పార్లర్ ఉంది. 24 గంటలు ఎవరో ఒకరు వస్తారు. అత్త, మామ ఇంట్లో ఉన్నారు. వాళ్ళు మాట్లాడినప్పుడు మనం మాట్లాడకపోతే కష్టం కదా! చూడు నన్ను చూసి మతించకుండా మాట్లాడకుండా వెళ్ళిపోయింది అనుకుంటారు కదా! అందుకని నేను చాలా బాధపడతాను. మౌనం ఉండాలని నా ఆశ. కానీ ఉండలేకపోతాను. అప్పుడు ఒక మాస్టర్ చెప్తా అన్నారు. మౌనం ఉండేటప్పుడు మీరు ఏదన్నా ముఖ్యమైన విషయము మాట్లాడాల్సొస్తే యెస్ ఆర్ నో చెప్పడంలో తప్పు లేదు. యెస్ ఆర్ నో చెప్పేసినాం గదా! ఇంక వదిలేద్దామని లేకుండా ఒక ఫోనొచ్చింది. అవసరమా? రేపు నేను చేయొచ్చా? ఇప్పుడేమన్నా అవసరమా మీకు? లేదు. ఓకే. మాటని పొడిగించకుండా ఇలా కూడా మనం మెల్లమెల్లగా ఆ మౌనాన్ని చేయడానికి ఇట్లా మనం మెల్లమెల్లగా మనవల్ని చేసుకుంటూ వస్తే ఒకనొక సమయంలో అందరికి అర్థమవుతుంది. మన నియర్‌గా ఉన్న వాళ్ళకి మనకర్థమవుతుంది. వాళ్ళకర్థమవుతుంది. మనం ఫోన్ ఎత్తిందే, ఏం మాట్లాడలేదు అంటే అనే లోపలనే ఓహో! నీ మౌనంలో ఉన్నావా? అంటే సరిపోయింది. కానీ అట్లా గాకుండా మనం ఎత్తిందే మౌనానికి వెళ్ళిపోతున్నామంటే అలా కూడా వెళ్ళొచ్చు. కానీ ఇంట్లో చేయడం కొంచెం కష్టమవుతుంది. మీరు ఎక్కడన్నా పిరమిడ్ అలా వెళ్ళిపోయామంటే మనకు చాలా దోహదపడుతుందన్నమాట అక్కడ. అక్కడ మనల్ని వాళ్ళకందరికీ ఆ ఒక్క విషయం తెలుసు గాబట్టి మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. పైగా మౌనం అనేసి లోపల ఈ అతీంద్రియాలు, బాహేంద్రియాలు వాటికి పనులు చేస్తుంటాయన్నమాట. మౌనం అని ఇక్కడ చెప్పేసి లోపల మనము ఆ కాలిక్యులేట్ వేస్తుంటాము. అది కూడా మౌనంలో రాదు. కాబట్టి మనం ముందుగా ఇలా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని వీలైనంత వరకు ఇంట్లోనే ఈ మౌనాన్ని ఒక రోజులో మనం అర్ధగంట ఉండగలుగుతామా? ముక్కాలు గంట ఉండగలుగుతామా? ఒక గంట అని చెప్పి అలా ప్రాక్టీస్ చేసుకుంటూ మనము ధ్యాన ఆలోచన రహితంగా ఎట్లా ధ్యానంలో మనం ఆలోచన రహితంగా ఉంటామో, అలా మౌనంలో కూడా ఆలోచన రహితంగా ఉన్నప్పుడే ఆ మౌనానికి ఇంకా ఎక్కువొస్తుంది. అలా కాకుండా మనము ఇక్కడనేసి ఆ ఒక ప్రాపంచిక మాటలు మాట్లాడే చోట్లో మనం మౌనంలో కూర్చోంటే గూడా
వీటికన్నిటికి అవన్నీ ఇస్తున్నట్టుగానే అన్నమాట. మరి ఆర్గన్స్ కన్నీ అది తీసుకున్నట్టుగానే అవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ మన ప్రాపంచిక మాటల్ని మౌనంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మనం దాన్ని నిషిద్ధం చేయాలి. అట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. మరి పెళ్ళిళ్ళు ఫంక్షన్ వెళ్తాం కదా, అక్కడ అలాంటివి ఉంటాయి కదా అంటే ఉండొచ్చు మేబీ. కానీ మన అవసరం అక్కడ ఎంత ఉందో అంతే మాట్లాడి మిగతా టైంలో మనంలో మనం ఉన్నామంటే మనం ఎక్కడ కూర్చున్నా మన శ్వాసని ధ్యానంలో కూర్చొని శ్వాసను మనం గుర్తించడం కాదు. మనం ఎక్కడ కూర్చున్నా కూడా మన శ్వాసని మనం ఎప్పుడు గుర్తిస్తుంటామో అప్పుడు ఇవన్నీ బంద్ అయిపోతాయి. ఏం వినిపించవు. అది కూడా నా ప్రాక్టికలే, అందుకే చెప్తున్నాను. అలా కూడా మనము మౌనంగా ఉండొచ్చు. ఇలా మౌనాన్ని మనం పాటించడం చాలా చాలా ముఖ్యమైన విషయం మాస్టర్స్. ఐదోది, ప్రతి నెల పౌర్ణమి, అమావాస్య రోజుల్లో తప్పనిసరిగా సామూహిక ధ్యానాలు చేయడం. పౌర్ణమి, అమావాస్య. పౌర్ణమి రోజు ఏమవుతాయంటే పౌర్ణమి రోజు మనం ధ్యానంలో ఉన్నప్పుడు మనం జ్ఞానం సంపాదిస్తాం. పౌర్ణమి రోజుల్లో ఇలాంటి మౌన ధ్యానం, పిరమిడ్ ధ్యానం, సామూహిక ధ్యానం అన్నిటికీ నాలుగింతలు ఎక్కువ చూడండి. వేటికి అవే అన్నమాట. ఇవన్నీ పాటించినామంటే మనము 6 నెలలు 7 నెలలు చేసినంత శక్తి, ఎనర్జీ, జ్ఞానం తీసుకుంటాం అన్నమాట. కాబట్టి పౌర్ణమి ధ్యానం వచ్చి జ్ఞానానికి సూచన. అమావాస్య ధ్యానం వచ్చి మనకు హీలింగ్స్ జరుగుతుంటాయి. ఆ రోజు మన ప్రశ్నలు వేసుకోవాలంట. అగిబిమయ్యారు ఒకసారి చెప్తా అన్నారు లైఫ్ వర్కర్స్ లో. అమావాస్య ధ్యానంలో మనము చల్లుకోవాలి ధాన్యాలని, పౌర్ణమి ధ్యానంలో ధాన్యాలని కోసుకోవాలి. అంటే మనం వేసిన విత్తనాలని మనము కోసుకోవాలి అంటా అన్నారు. ఇదేందా నాకు అర్థం కాలే అప్పుడు. మళ్ళీ అర్థమయ్యింది ఎందుకు చెప్పారా సార్ అని. ఇదే అన్నమాట. మన అమావాస్య రోజు ముందు 3 రోజు, ఆ రోజుతో ఒక రోజు 4, మళ్ళా 3 రోజులు, ఈ 7 రోజులు మనం దీన్ని గాని పాటించగలిగితే తక్కువ భోజనం, మితాహారం, మళ్ళా దాంట్లో కూడా మౌనం, స్వాధ్యాయం చేసుకుంటూ పిరమిడ్ ధ్యానాల్లో అంటే మనకి ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇప్పుడు చాలా మందికి వచ్చి ఇప్పుడు థైరాయిడ్, మన పిసిడి ప్రాబ్లమ్స్, వెన్ను నొప్పి అని, కిడ్నీ ప్రాబ్లమ్స్ అని ఇలా లాంగ్ ట్రీట్మెంట్ లో ఉంటారు చాలా మంది. అలాంటి వాళ్ళకి తొందరగా వాళ్ళ ఒక దీన్ని క్లియర్ హీలింగ్ చేయాలంటే ఇలా వెళ్ళిపోయామంటే ప్లాన్ వేసుకొని బాగా అద్భుతంగా పనిచేస్తుంది మాస్టర్స్. అలాగా సామూహికంగా అయితే ఇంకా 10 రెట్లు దాని యొక్క చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఎలా అంటున్నారా, మనం ఇప్పుడు ఒక్కళ్ళమే ఒక పూజ చేయడానికి వెళ్తాం. ఇంతకుముందు ప్రాపంచిక జీవితంలో మనం వెళ్తా ఉన్నాం పూజలు, ఇప్పుడు కూడా వెళ్తాం, వెళ్ళకుండా ఏం లేదు. కానీ అంతగా ఇప్పుడు ఉండం అనుకుంటాను అందులో. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, అది వదిలేయండి, అది వద్దు ఇప్పుడు. అలా వెళ్ళినప్పుడు ఈ రోజు నాదే పూజ గుళ్ళో అని చెప్పి వెళ్ళి అక్కడ పూజారికి అన్ని సామాన్లు, కార్యక్రమాలు, దేవుడికి కావాల్సిన వస్తువులు అన్ని సమర్పిస్తాం. ఎంచక్కా ఆ రోజు మనకు ఒక 10,000 వరకు ఖర్చు కూడా అవుతుంది. పెట్టుకుందాం, సింపుల్ టు సింపుల్ ఒక 5,000 కూడా పెట్టుకుందాం. ఆయన అన్ని అయిపోయి ఆరతి పళ్ళెం తీసుకొని వచ్చేటప్పుడు మనం ఆ ఆరతి పళ్ళెంలో ఈరోజు మందే కదా, మళ్ళీ ఏమి ఆరతి పళ్ళెంలో వేసేది, అట్లాగాని వేయకపోయాం అనుకోండి ఆయన చిన్నబుచ్చుకుంటారు, ఆయన సంతోషం ఉండదు. ఎందుకంటే మన కోసమే ఆయన కాసుకో ఉన్నాడు. మన ఆరతి పళ్ళెంలో ఏదో ఒక ఘనమైన నోటు వేస్తామనుకోండి, ఎంచక్క మనం పెట్టిన ఆ పూలు పండ్లు అవన్నీ తను చాలా భవ్యంగా తీసుకొచ్చి మనకు అందించి మనకు శటకోపురం పెట్టి అన్ని ఆ శ్లోకాలతో సహా మనల్ని ఆయన బ్లెస్సింగ్ చేస్తాడన్నమాట. అదే మనం అలా చేస్తాం అనుకోండి ఆయనకి తృప్తి ఉండదు. అదే సామూహికంగా పూజలు జరుగుతున్నాయి, ఒక జాతర జరుగుతున్నది, ఒక ఫెస్టివల్ సందర్భంగా మనం గుడికి వెళ్ళినప్పుడు మన ముందు మనకంటే పెద్ద పెద్ద వాళ్ళంతా నిలబడుకుంటారు, ఆ లైన్ లో మనము ఉంటాము. మీరు పువ్వు తీసుకెళ్ళినారా, కాయ తీసుకెళ్ళినారా, పండు తీసుకెళ్ళినారా ఎవరికి తెలియదు. కానీ అక్కడ జరిగే ఆ ఒక రిసీవ్నెస్ అందరికీ ఒకే మాదిరిగా వస్తుంది అన్నమాట, సమానంగా వస్తుంది. అలాగని సామూహిక ధ్యానం ఎందుకు చెప్పారంటే మనము 10 పాయింట్లు వేయొచ్చు, 20 పాయింట్లు మన శక్తి ఉండొచ్చు, 30 పాయింట్ల శక్తి ఉండొచ్చు. అంటే మనకంటే ఎక్కువ
100 కంటే వేల లక్షల పాయింట్లు ఉన్న మాస్టర్స్ మనతో గ్రాండ్ మాస్టర్స్ అంతా కూర్చుంటారనమాట. వాళ్ళతో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనం కూడా అక్కడి నుంచి ఆ శక్తి వలయాలు ఏర్పడతాయి అక్కడ. ఆ శక్తి వలయాలు సమానంగా మనకు కూడా పంచబడుతుంది. మనము ఒక్కళ్ళమే చేస్తే గోరంత అవుతుంది. సామూహికంగా చేస్తే కొండంత శక్తి అన్నమాట. అందుకే మనకు సామూహిక ధ్యానానికి చాలా ముఖ్యత్వం ఇచ్చారు మన గురువు గారు. మీరు ఫస్ట్ మీరు ఇంట్లో ఉన్నప్పుడు చేయండి. కానీ ఇప్పుడు జూమ్ సెక్షన్‌లు కూడా వచ్చినాయి కాబట్టి వాటిలో మనం కూర్చొని ధ్యానం చేయడం కూడా అంతే. అంతే. తక్కువేం కాదు అది గూడా. ఎందుకంటే నేను జూమ్ సెక్షన్‌లో కూర్చొని, యూట్యూబ్‌లో కూర్చొని నన్ను నేను ఎందుకంటే నా ఆలోచనంతా అక్కడ అంత విలువ పెట్టాలి. నమ్మకం. మనపైన మన నమ్మకం. గురువుగారు చెప్పిన దానిపైన నమ్మకం. అలా ఉన్నప్పుడు దాన్ని సాధించగలుగుతాం. లేకపోతే మనమల్ని ఎవరన్నా మీరిలా రండి, ఈ సెక్షన్‌కి రండి. ఇక్కడ మీకంతా బాగవుతుంది, చేస్తుంది అని ఎవరైనా మాస్టర్స్ మనల్ని కొత్త వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పైన విలువ పెట్టండి. మీరు మీరు వాళ్ళకిచ్చేయండి మీ చెయ్యిని. వాళ్ళు తీసుకెళ్తారు మిమ్మల్ని. తీసుకెళ్ళాక ఒక్కొక్కటిగా మీరు ప్రాక్టికల్ చేయాలి. ఎందుకు చెప్పారు గురువుగారు? నేను నీ గురువు కాదు. నీ శ్వాసే నీ గురువు. కాబట్టి ఎప్పుడు మనం దాన్ని ప్రాక్టికల్ ఆచరణలో పెడతామో అప్పుడే మన శ్వాస మన గురువు అవుతుందన్నమాట. కాబట్టి ఎవరిని నమ్మొద్దు. అందుకని చెప్పి ఎవరిని నమ్మకుండా కూడా ఉండొద్దు. నమ్మిన దాన్ని ఇలా చేస్తున్నప్పుడు నీ యొక్క స్వయ అనుభవం అది అద్భుతం కదా! దానికి వర్ణాతీతం అన్నమాట. కాబట్టి మనం వచ్చి ప్రతి నెల పౌర్ణమి, అమావాస్య రోజుల్లో తప్పనిసరిగా సామూహిక ధ్యానం చేయాలి. అందుకే చూడండి చర్చిలో గాని, మన మసీదుల్లో గాని చూసారా? అక్కడంతా ఇవే జరుగుతున్నాయి. సామూహిక ధ్యానమే. మనలాగా మనం కూడా వెళ్తాం గుళ్ళకి. కానీ ఏం చేస్తామంటే మనం ఇండిపెండెంట్ గా మనం మన కోసమే అర్చనలు చేసుకొని, పూజలు చేసుకొని వస్తాం. ఊరు బాగుండాలి, ఈ లోకం బాగుండాలి, అందరూ బాగుండాలి. ప్రతి ఒక్కరు పిల్ల పాపలతో, మా ఊరంతా పాడి పంటలతో, ఆ గోమాత వృద్ధితో ఇలా అని ఏ రోజైనా ఒక్కరైనా మనం మొక్కొని ఉంటామా? లేదు. నా మనవడు, మనవరాలు, నా ఆరోగ్యం, నా ఆస్తి, నా కొడుక్కి మంచి ఉద్యోగం, నా కూతురికి మంచి వరుడు, నా ఇల్లు ఇంకా 4 అంతస్తులు కట్టాలి నేను. ఇలా ఇలానే అడుగుతామన్నమాట. మనకు తెలీదు. మన ముందు ఉన్నవాళ్ళు చేసిన దాన్ని మనం చేస్తున్నాం. అది మన తప్పు కూడా కాదు. కానీ అలా కాదు. అక్కడ అక్కడ అడగరా అలాగంటే, లేదు మాస్టర్స్ అక్కడ కూడా అడుగుతారు. కానీ అక్కడ ముందు దేనికి ముఖ్యత్వం ఇస్తారంటే నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. అక్కడ ఫాదర్ దగ్గరికి వెళ్లి ముందు చెప్తారు. ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే, ఎవరికైనా పెళ్లి కావాలంటే, ఎవరికైనా ఉద్యోగం కావాలంటే ఫస్ట్ మాస్టర్ దగ్గర వెళ్లి అక్కడ ఉండే పాస్టర్ దగ్గర చెప్తారు. ఆయన ఏం చేస్తారంటే ఒక 5 నిమిషాలు ఎవరి కోసరం చేయాలో వాళ్ళ కోసరం మనం వేడుకోవాలని అందరికీ మైక్‌లో సూచన ఇచ్చి, ప్రతి ఒక్కరు అని ఆ పేరు చెప్పి, ఈ ఇంటి అబ్బాయి, ఈ ఇంటి అబ్బాయికి ఒక మంచి ఉద్యోగం దొరకాలి అని ఆ యేసు ప్రభుని మేము వేడుకుంటున్నామని సామూహికంగా అందరూ మౌన ధ్యానం చేస్తారన్నమాట. కాబట్టి అలా చేసి వాళ్ళు 5 నిమిషాల్లో కానీ మనకు అలా తెలీదనమాట. అయ్యవారు కావాలంటే చెప్తుంటారు. ఊరు క్షేమం, లోకం క్షేమం అంటుంటారే గాని, మనమెవరు అలాంటి క్షేమం కోరమనమాట. మన మన విషయాలే కోరుతుంటాం అన్నమాట. అందుకని కానీ ఇప్పుడు మనం ధ్యానంకొచ్చాం కాబట్టి మనం అలా చేయం. మనం యాజ్ యూజువల్ మన ధ్యానంలో సేమ్ టు సేమ్ ఇది చెప్పుకుంటాము. అందరూ బాగుండాలి. లోకక్షేమ సుఖినో భవంతు. కాబట్టి అది సామూహిక ధ్యానంలో ఇంత శక్తి ఉంది. ఇకపోతే ఆరోది ధ్యానానికి పిరమిడ్ శక్తిని వినియోగించుకోవడం. అనవసరమైన మనము ప్రతి ఇంట్లోనూ పిరమిడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఎస్ మాస్టర్. మనము ధ్యానానికి పిరమిడ్ శక్తి మనం వినున్నాము. పిరమిడ్ నీళ్లు కేరళలో అయితే వాళ్ళ ఒక ట్రీట్మెంటే జరుగుతా ఉంది పిరమిడ్లతో. స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ పిరమిడ్ కింద నీళ్లు పెట్టి ఏమన్నా పుండు అవుతేను ఇంకోటి అవన్నీ అయినప్పుడు లేకపోతే ఈ ఇచ్కింగ్ ప్రాబ్లం ఇలా ఎన్నో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా మాస్టర్. ఆ పుండుకి గాని ఇలా ఇచ్కింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గాని పిరమిడ్ కింద నీళ్లు చాలా శక్తివంతంగా జరుగుతున్నాయి. పిరమిడ్ కింద పెట్టేసి ఆ నీళ్లు గాని మనం వాష్ చేస్తే ఎంతో క్లియర్ అవుతా ఉంది. అలా పిరమిడ్ ధ్యానం చాలా ముఖ్యత్వంగా మనం చెప్పాలి. పిరమిడ్ ను మనం కట్టించుకోవాలి. మన ఇంట్ల పైన కానీ మనం గాని
అందరూ పిరమిడ్ ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. దాంట్లో ఉన్న శక్తిని ప్రతి ఒక్కరికి వివరించాలి. దాని అనుభవం కూడా మనందరికీ తెలిసిందే. గురువు గారు చెప్పున్నారు. మరొకసారి దాన్ని వివరించుకుందాము. ఎట్లా మనము ఎంత ఎండలో పడి మనం వస్తుంటే కూడా ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్పాలని చెప్తున్నాను మాస్టర్. మనం బయటపడి ఎంత ఎండలో పడి వస్తుంటే కూడా మనకు శరీరం ఎక్కడైనా ఎండకి తట్టుకోలేకపోతుంది కానీ బొబ్బలు ఏర్పడిపోవడము అలాంటివన్నీ జరగవు. కానీ అదే మన భూతద్దంలో ఆ ఒక ఎండ లేనప్పుడు కూడా ఆ భూతద్దాన్ని మనం పెట్టి మనం పైకి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక వేడిని, ఆ శక్తిని ఆ భూతద్దం గ్రహించి ఆ పేపర్ ని కాలుస్తుంది అనమాట. అంత శక్తి ఆ భూతద్దానికి ఉన్నట్టుగా ఎట్లా ఆ ఒక ఎనర్జీని, ఆ శక్తిని లాగుతుందో అలాగనే లోకమంతా ఈ ప్రాణశక్తి, ఈ ఆక్సిజన్ లెవెల్, అద్భుతమైన ఈ శక్తి కాస్మెటిక్ ఎనర్జీ ఉంది. కానీ దాన్ని మనం గ్రహించే స్థితిలో లేదనమాట. శ్వాస తీసుకుంటున్నాం, ఏదో తీసుకుంటున్నాం, పోతున్నాం, అవుతున్నాం. కానీ ఎప్పుడు మనం పిరమిడ్ లో కూర్చొని ఆ ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక పాయింట్ టు పాయింట్ వల్ల మనకు ఆ కాస్మెటిక్ ఎనర్జీ నేరుగా మనకు ప్రసరించి మన స్కాల్ప్ లో ముందుగానే మనకు పుట్టినప్పుడు ఉన్న ఆ మాడు పూడుకుపోయిందనమాట. కానీ ఇప్పుడు ఒకే ఒక సూది రంధ్రం అంతా ఆ మాడు ఉంది కాబట్టి అక్కడి నుంచి ఈ కాస్మెటిక్ ఎనర్జీ మన స్కాల్ప్ గుండా దిగి మన శరీరంలో ఉండే 2,72,000 నాడుల్ని జాగృతి చేస్తుంది. వాటిలో ఉండే డిసీజెస్ ని అది మెల్లమెల్లగా ఈ ఒక శక్తి వలయం, ఈ ఒక శక్తి వెళ్ళి క్లియర్ చేస్తుంది. ఆ శక్తి ఎనర్జీ ఎక్కువ రావాలంటే మనము పిరమిడ్ ధ్యానము, అది కూడా సామూహిక ధ్యానము, పౌర్ణమి ధ్యానాల్లో ఎట్లా ఒక నాలిలో చెత్త దూరుకుంటే మనం మగ్గుతో కొడితే ఏమవుతుంది? పోదు. అదే మనము ఒక పెద్ద పైప్ పెట్టుకొని ఆ నాలిలో పెట్టి కొట్టామనుకోండి, ఆ పైప్ లో ఎంత ఫోర్స్ నీళ్ళు వస్తాయి, పటాపట్టని ఆ పక్కన్న చెత్తంతా, నాలిలో ఉన్న చెత్తంతా ఎలా ఆ పైప్ లో ఉన్న చెత్తంతా ఎలా క్లియర్ అయిపోతుందో అంత శక్తి వస్తుంది మనకు పిరమిడ్ లో. కాబట్టి మనము పిరమిడ్ అనేది చాలా ముఖ్యత్వం. పిరమిడ్ ధ్యానము అంతే ముఖ్యత్వం. అందుకే ఎవరైనా అలా డిసీజెస్ ఉన్న వాళ్ళు అక్కడ ఉండమని ఎందుకు మనకు సూచించారంటే ఇలా పైప్ లో పెట్టినట్టుగా అలా అంత ఎనర్జీ మన ఈ యొక్క నాళ్ళు, ఈ 72,000 నాళ్ళు ఏమో మన వెంకిట సన్న కొంతమంది బాగా ఇదిగా బ్రైట్ గా ఉన్న వాళ్ళకి అలా చంపల పైన, చేయిల పైన అంతా సన్న పోగులుగా కనిపిస్తుంటాయి. అవన్నీ కూడా నాళ్లే అనమాట. అవన్నీ కూడా మనం ఎట్ట పడితే అటు కూర్చుంటాం, ఎట్లంటే అట్లా లేస్తాం, ఒకే పక్క పడుకుంటాం, చేస్తాం. ఏమైంది 33 minutes రా. కట్టే సారీ మాస్టర్, ఏమవుతుందో అర్థం కావటం లేదు. ఎంతసేపు కట్ అయిపోతా ఉంది. హరి మాస్టర్ మ్యూట్ లో ఉండండి. మీ యొక్క మైక్ ఆఫ్ చేసుకోండి. మేడం గారు పోస్ట్ అలా మనకు తిప్పండి మీరు కెమెరా. ఓకే 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 ఓకేనా మేడం? ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. రవి గారు అలా మన అలా మనకు ఎనర్జీని అలా తీసుకుంటాం మాస్టర్స్. అంత అద్భుతంగా మన పిరమిడ్ శక్తి అంత అద్భుత శక్తి అన్నమాట. ఆ శక్తిని మనం అలా తీసుకుంటాము. అలా తీసుకుని మాకు జాతవనం వెళ్ళినప్పుడు ఆ పిరమిడ్ శక్తి అనుభవం కూడా భలే గొప్ప అనుభవం. నా సోల్ బయట వచ్చి పడిపోయే అంత గొప్ప శక్తి తీసుకున్నాను నేను. ఇక అక్కడి నుంచి మనది
అలోపతి మందులను పూర్తిగా మానివేయడం, సర్వదా ధ్యానాన్ని శరణం వేడడం. అవును మాస్టర్స్. దీర్ఘకాలిక మన వ్యాధులు ఉంటాయి కదా, వాటిని అప్పుడప్పుడే ధ్యానంలో వచ్చిన వాళ్ళు గబక్కను వదలకుండా వీలైనంత వరకు మనం ధ్యానంతో వాటిని డే బై డే డే తక్కువ చేసుకుంటూ రావాలి మాస్టర్స్. అలా ఒకేసారి ఎవరొక ఆధారం లేకుండా మనం చేయకూడదు. మనపైన మనం విలువ ఉంటే చేయొచ్చు, తప్పులేదు. కానీ ఎవరికి అలాంటి సలహా గబక్కన మనం ఇస్తే వాళ్ళ ఓర్చుకునే శక్తి ఉందో లేదో అది చాలా ముఖ్యం అన్నమాట. అందువల్ల వీలైనంత వరకు డే బై డే దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాన్ని ఆలోచిస్తూ ముందు ఒకవేళ రెండు పూట్లో 3 పూట్లో మాత్రలు ఉంటే వాటిని ఫస్ట్ మార్నింగ్ షిఫ్ట్ దాన్ని తగ్గించడం, మళ్ళా మెల్లగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ని తగ్గించడం, మళ్ళా రాత్రిలో వేసుకునేటప్పుడు ముఖ్యంగా మన పక్కన ఉన్న ఈ గుండె జబ్బు అలాంటి వాళ్ళంతా ఉంటారు కదా మాస్టర్స్, వాళ్ళంతా ఇంట్లో ఒకసారి చెప్పి ఇలా మేము ఈ మాత్రలు తీసుకోవటం లేదు, వేసుకోవడానికి మేము ఒకరోజు అది ఒకరోజు అలా మొత్తంగా వదలకుండా మన ధ్యానం చేసుకుంటూ ఆ ధ్యానంలో ఒక మంచి స్థిరానికి వెళ్ళిపోయి అప్పుడు మనం మొత్తంగా ఆ టాబ్లెట్స్ అన్ని మనం కంప్లీట్ గా నిలిపేవాళ్ళం మాస్టర్స్. అప్పుడప్పుడు ఎక్కడన్నా ఊరు వెళ్ళినప్పుడు అది చేసినప్పుడు ఏదో మనకు అవసరమైన కార్యాలు వెళ్ళినప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది తగిలినప్పుడు అప్పుడు మనం వెంటనే ఏం చేస్తామంటే అయ్యో ఇప్పుడు నేను మాత్ర వేసుకోవచ్చా లేదా ఏమైపోతామో ఏమో అని చాలా మంది, ఎందుకంటే గురువు గారు చెప్పారు సూత్రాలు 18 సూత్రాల్లో అది కూడా ఒకటి మనం ఖచ్చితంగా పాటించాలి. ఓర్చుకోలేనప్పుడు ఖచ్చితంగా వేసుకోవచ్చు 1-2 సార్లు. దానిపైన వీలైనంత వరకు డిపెండ్ అవ్వకండి. మీ శక్తి మీ ఎనర్జీ మీ చేతిలోనే ఉంది కాబట్టి దాన్ని మనం అలోపతి మందులకి చాలా మొత్తం మానేసి ధ్యానమే శరణము అని వేడుకోవాలి. అంటే మనం పిరమిడ్కి వెళ్ళిపోవాలన్నమాట. మన ఇంట్లో నుంచి అవన్నీ చేస్తే మనకు కొంచెం కష్ట తరహా అవుతుంది. 8వది కోడి గుడ్లతో సహా మాంసాహారాన్ని త్యాజించడం, శాకాహారంలోనే మితాహారం యుక్తం. కోడిగుడ్లు కూడా ఇప్పుడు చాలా మంది అంటారు కోడిగుడ్లంతా శాకాహారం. మరి పిండం లేకుండా ఎట్లా దొస్తుంది చెప్పండి. కాబట్టి కోడిగుడ్డు కూడా మాంసాహారంతో సమానమే. కాబట్టి ఖచ్చితంగా మనం తినకూడదు. సరే శాకాహారం చెప్పారు కదా అని బాగా లాగించడం కూడా అది కూడా అంతే తప్పు. యుక్తంగా ఎంత తీసుకోవాలో మనము ఒక రౌండ్ వేసుకొని దాంట్లో ఇలా 4గా 4 గదులు పెట్టుకోవాలి. ఆ 4 గదులను యూహించుకుంటూ 2 గదుల్లో భోజనము, ఒక గదిలో నీళ్లు, ఇంకొక గది మనం శ్వాసించుకోవడానికి మనకు శ్వాసకోశం ఆ గది ఖాళీగా ఉండాలని చెప్పుకుంటారు. అంటే ఒక 2 పిడికలు తినాలా అనిపించినప్పుడే మనం నిలిపేయడం చాలా మంచిది. శాకాహారం కింద చెప్పారని 24 గంటలు నవలడం చేసుకుంటడం కూడా అది కూడా అంతే తప్పు. అది కూడా అట్లాంటి ఒక వ్యసనమే. మాంసాహారంతో వ్యసనమే అది కూడా అవుతుందన్నమాట. అలాగనే ప్రకృతితో సహజ జీవనం గడుపుతూ ఉండడం, ఇతరుగా అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తుండడం. చూడండి 24 గంటలు ఫ్యాన్లు లేకుండా అసలు ఆ చందమామను చూసి ఎన్ని రోజులైందో మన వాళ్ళు. అప్పుడప్పుడు మనం లైట్లు నిలిపేసి అలా ప్రకృతితో కూర్చోవాలి. ఆ ప్రకృతితో మనల్ని మమేకం చేసుకోవాలి. వీలుంటే కొండలు అలాంటి యాత్రలు ఏమన్నా ఉంటే, లేకపోతే ఊరికే కూడా ట్రెక్కింగ్లు అలా సామూహికంగా ఒకళ్ళే అంతా అలా వెక్కి సాధన చేయబాకండి. ఎందుకంటే అక్కడ మనం ఎలాంటి పరిస్థితి ఉందో తెలియదు కాబట్టి సామూహికంగా అయితే ఒకరికొకరు తోడుంటారు. అలా మనం ట్రెక్కింగ్ లో అవన్నీ కూడా అలవాటు చేసుకొని మనము దాంట్లో కూడా మమైకం అవ్వాలి, ప్రకృతితో మమైకం అవ్వాలి. చీకటి లైట్ పోయింది వెంటనే ఇప్పుడు మనం ఏం పెట్టుకున్నామంటే బ్యాటరీ పెట్టుకున్నాం, తప్పికనే ఆ లైట్ వచ్చేస్తుంది. అలా కాకుండా అప్పుడప్పుడు చీకట్లో కూడా మనం ఇల్లంతా తిరగాలి. చీకటికి మన కళ్ళని మనము అలవాటు చేసుకోవాలి. అలా మనం రెడీ అవ్వాలి మాస్టర్స్. అలా ప్రకృతితో అప్పుడప్పుడు మమేకం అవుతే మనకు చాలా మంచిది. అలాగనే ప్రత్యేకమైన వేషధారణ ఉండకపోవడం, వ్యర్థమైన కర్మకాండాలు చేయకుండడం.
ఇప్పుడు అంటే మనం ఈ పిఎంసి ధ్యానము అంతకుముందు రాకముందు మనం చాలా మంది మాస్టర్స్ అంతా చూసుంటాము, గురువులనంతా చూసుంటాము. పెద్ద పెద్ద విభూదులని, పెద్ద నామాలు, ముఖం ముంద నామాలు, పెద్ద పెద్ద ఆ తాయతుల్లాగా ఉండే ఆ రుద్రాక్ష మాలలు, అలాంటివన్నీ ఏం అవసరం లేదు. సింపుల్ గా ఉన్న దాంట్లో నువ్వు ఇచ్చే జ్ఞానమే అవసరము. వేషధారణ అస్సలు అవసరం లేదు. అలాగనే కర్మకాండలు కూడా అది వ్యర్థమైనవి. వాటి కూడా వీలైనంత వరకు అర్థం చేసుకొని దాని గురించి మంచి జ్ఞానం తీసుకొని దాన్ని కూడా చేయకుండా వదిలేయడమే మంచిది. అలాగనే చిన్నప్పటి నుంచే పిల్లల్ని తప్పనిసరిగా ఆనాపానసతి ధ్యానంలో క్రమశిక్షణ ఇవ్వడం. మనం చూడండి, మనం ఇప్పుడంతా గుళ్ళకి వెళ్తుంటే పిల్లల్ని తీసుకువెళ్తాంలే ఎవరు. ఎందుకంటే అక్కడ వాళ్ళు అల్లరి చేస్తారు, వీళ్ళని భరించలేము. అదొకటంటే ఈ పిల్లలు కూడా కూర్చోవటం లేదు. అలా అయిపోతున్నది. అదే చూడండి, చర్చికి ఎలా పిల్లల్ని తీసుకెళ్తుంటారో సండే అయితే వాళ్ళు అది చిన్నప్పటి నుంచే ఇంట్లో ఉన్న బిడ్డ కూడా తను తలకి చుట్టేసుకునేసి మనం ఇలా నమాజ్ చేయాలి అని, అది నేను జాతి గురించో లేకపోతే ఈ ఒక దీని గురించో మతం గురించో చెప్పడం లేదు మాస్టర్. ఆ అలవాటుని గురించి చెప్తున్నాను అంతే. మనం అలా మన పిల్లలకి ఎలా అలవాటు చేయాలంటే, ఎలా భోజనాన్ని, నిద్రపోవడాన్ని, ఇలాంటి వీటినంతా నేర్పిస్తున్నామో అలాగని ఈ ఆనాపానసతిని, ధ్యానం అనేది మనతో మన పిల్లల్ని ఖచ్చితంగా వాళ్ళకి కూడా నేర్పించాలి. మనతో వాళ్ళని కూడా కూర్చోబెట్టుకోవాలి. వాళ్ళు కూర్చోరి నేను కళ్ళు మూసుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు అంటుంటారు. అదంతా మీకొద్దు. వాళ్ళని కూర్చోబెట్టండి. అలా వాళ్ళని కూర్చోబెట్టుకుంటుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా వాళ్ళని గైడెడ్ చేస్తూ, వాళ్ళకి చిన్న చిన్న బుల్లి బుల్లి కథలంతా చెప్తూ, వాళ్ళని గట్టి కన్ను మూసుకో, అట్టు మూసుకో అట్ట కాదు. వాళ్ళని కూర్చోబెట్టడానికి మనం వీలైనంతగా వాళ్ళ ఫ్రెండ్స్ నంతా మనం అక్కడ కూడబెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఇష్టమైన ఒక మ్యాగీ చేసిస్తాను, పాస్తా చేసిస్తాను, పిజ్జా రెడీ చేసిస్తాను. ఇలా కొన్ని వింటాయి వాళ్ళకి ఇష్టమైన విషయాలు. వాటిని చెప్పి వాళ్ళని మన కంట్రోల్‌లో మెల్లమెల్లగా తెచ్చుకున్నామంటే, మళ్ళా వాళ్ళు కూడా ఈ అద్భుతమైన ఈ యొక్క ధ్యానానికి వాళ్ళు కూడా అలవాటు పడతారు మాస్టర్స్. అలాగనే ప్రతి ఒక్కరు గురువులుగా తయారు కావడం, శిష్యులుగా కాక మాస్టర్లుగా విరజిల్లడం. అందరూ గురువులుగా తయారవ్వాలి మాస్టర్. అలా కాకుండా నేను చెప్పిస్తున్నాను కదా, నా కింద ఉన్న వాళ్ళంతా నా శిష్యులుగా ఎప్పుడు వెళ్తేను మీరు కూర్చున్న చోట్లోనే ఉండండి, నేనే ఎప్పుడు అలా కాదు. మనం ఎక్కడైనా ధ్యానం చెప్పించడానికి వెళ్తున్నామంటే అక్కడ ఉన్న వాళ్ళని మనము మాస్టర్లుగా తయారు చేయాలి. మనం ఒక్కసారి వెళ్ళిందే ఇంకొకసారి వాళ్ళే రెడీ అయిపోవాలన్నమాట. అలా మనం వాళ్ళకి జ్ఞానాన్ని అందిస్తూ, అలా వాళ్ళు కూడా మనం ప్రేరేపించి, వాళ్ళకి ఈ రోజు మనవల్ని చేసింది గురువు గారు ఆ విషయమే. అందువల్లే ఇంతమంది పత్రిజయులు, కోటాను కోట్ల మంది పత్రిజయులు ఇప్పుడు రెడీ అయి ఉన్నారు. లేకపోతే ఒక్క పత్రిజే ఉండుంటారు. మీతంతా ఆయన వెళ్ళింది ఈ సంస్థానానికి పెద్ద బాధ వచ్చింటుంది. కానీ ఈ రోజు గురువు గారు అందరినీ పత్రిజలు చేశారు. ప్రతి ఒక్కరు మాస్టర్సే. కాబట్టి మనం కూడా అలాగనే మన దగ్గర వచ్చిన వాళ్ళని అలా గొప్ప మాస్టర్లుగా మనం గురువుగా ఇదయ్యి వాళ్ళని శిష్యులు కాకుండా మాస్టర్లుగా విరాజిల్లడం చేయాలి. అలాగనే ధ్యాన శిక్షణ కార్యక్రమాలలో డబ్బులు తీసుకోకపోవడం, గురువుకు శిష్యుడికి మధ్య ఉండేది కేవలం స్నేహమే. మనం ధ్యానానికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి రుణం తీసుకోకూడదు మాస్టర్స్. అలాగనే అక్కడున్న గురువుకి శిష్యుడికి ఎట్లాంటి అంటే గురువు అంటేనే శిష్యుడు అంటేనే గురువుకి అన్ని సేవలు చేస్తూ వాళ్ళది మోస్తూ ఇలాంటివి కొన్ని ఒకప్పుడు జరుగుతా ఉంది. నో, ఒట్టి స్నేహమే. ఇంకెలాంటి అఫెక్షన్ అంతా వాళ్ళతో మనకు అనవసరం. ఇంతే అనేసి. అలాగనే 14 విగ్రహ ఆరాధన అన్నది సంపూర్ణంగా నిషిద్ధం. ఆత్మ సత్య ధర్మ ఆరాధనకే అంకితం. విగ్రహ ఆరాధనే లేదు. అది మనము ఎట్లా ఒక చదువు నేర్చుకోవడానికి ఏబిసిలు ఎట్లా నేర్చుకుంటామో, మళ్ళీ మనం ఏబిసిని ఫాలో అవుతామా? లేదు. వెంటనే ఏం చేస్తాము? మనం వెళ్ళిపోతాం, ముందుకు వెళ్ళిపోతాం. అలాగనే ఈ విగ్రహ ఆరాధన కూడా దాని గురించి తెలుసుకున్నాక నెక్స్ట్ స్టెప్ మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఆత్మ దర్శనం, ఆత్మ సత్య దర్శన ఆరాధన కోసం మనము రెడీ అయిపోవాలి. ఎవరి జీవిత సమస్యలు వారే సొంత ధ్యాన శక్తితోనే పరిష్కరించుకోవడం.
దీంట్లో నా కోసం నువ్వు చెయ్యి, ఇంకొకరి కోసం నేను చేస్తాను, మీరు కూర్చోండి, మీరంతా నాకు చెప్పండి. నో. అప్పుడేమవుతుందంటే వాళ్ళ కర్మలు మనం అంటించుకున్న వాళ్ళవుతాము. దయచేసి అలా కాకుండా వాళ్ళని ఆ జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళకొచ్చిన ఆ బాధల్ని, కష్టాల్ని నివర్తి చేసుకున్నట్టుగా మనం వాళ్ళకి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ, వెనకుంటూ, మంచి జ్ఞానాన్ని అందిస్తూ, మన సీనియర్ మాస్టర్స్‌తో కూడా కొంచెం వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందిస్తుండాలి. మనకు తెలిసిందే చెప్పలేకపోతే మన సీనియర్ మాస్టర్స్‌కి వాళ్ళు కనెక్ట్ చేసి, వాళ్ళకి సొంతంగా స్వయంగా తనకొచ్చిన ఒక కల గాని, ఒక కోయిన్సిడెన్స్ గాని, ఇంకొక విషయాలు గాని తను అర్థం చేసుకునేటట్లుగా తనకి ప్రేరేపించాలి. అలాగనే గృహస్థ జీవితాన్ని ఆత్మ ఆనందంగా గడపడం, ఇతరుల వ్యక్తి విషయంలో వ్రేలు పెట్టకుండా పోవడం. మనకిచ్చిన ఈ గృహస్థ జీవితాన్ని ఏం చెప్పారు గురువు గారు? సంసారంలోనే నిర్వాణం. దాన్ని ఏమన్నా మనకు పనొచ్చినప్పుడు ఛ! ఈ వీళ్ళకి ఇప్పుడు అన్నం నేను చేయాలి. నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. అని చెప్పి అలా ఒకప్పుడు చెప్తా ఉన్నదాన్ని నేను గూడా. గుడికి ఎక్కడికన్నా ఎవరైనా పిలిస్తే ఇప్పుడు నాకు ఇంత పనుంది ఇంట్లో. నేను రాలేనులే. లేపోతే అది ఎస్కేప్ చేయాలి. లేపోతే దీన్నన్నా ఎస్కేప్ చేయాలన్నమాట. ఇలా ఉండేది. అలా కాకుండా వీలైనంత వరకు మనం దాన్ని ఆనందంగా స్వీకరించి, వాళ్ళకి అర్థం చేపిస్తూ, అలాగా ఆ ఒక విషయాన్ని మనం తీసుకోవాలి మాస్టర్. చాలా ఆనందంగా. అలాగనే ఇతరుల వ్యక్తిత్వ జీవితాల్లో ఎట్టి పరిస్థితిలో మనం వేలు పెట్టరాదు. ఏమన్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ లో ఉన్ని, ఇంకేమన్నా చర్చలు జరగని, మనము అనవసరంగా వాళ్ళ విషయాల్లోంతా లేకపోతే ఎవరి గురించో, ఏ గురువు గురించో ఏమో చెప్పారు. మనకు తెలీదు గదా! అవునా? అట్లగనా? నీకు తెలుసా? నో. మనం వెళ్ళకూడదు. ఇతరుల విషయాల జీవితాల్లో వ్రేలు పట్టి చూపకూడదు. తనకి ఎంత ఇచ్చాడో జ్ఞానము అదే అవసరము. ఆయన ఒక వ్యక్తిత్వ జీవితాల్లో మనం ఎట్టి పరిస్థితిలోనూ మనం తొంగి చూడరాదు, వేలు పెట్టరాదు. అది ఆయన స్వహా తత్వగుణం. నాతో ఎవరు ప్రవర్తిస్తున్నారో అదే మనకు అవసరము. ఇకపోతే ఎవరి అన్ని గ్రామాల్లోనూ, అన్ని పట్టణాలలోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాలు విధిగా నెలకొల్పడం. ఇప్పుడు అదే చేసుకొస్తున్నారు. మన శోభారాణి మేడం గారు అని చెప్పేసి ఆంధ్రాలో మనకు హైదరాబాద్ మేడం గారు. ఆమె ఎంత అద్భుతంగా తను ఒక అకౌంట్ ఇది ఓపెన్ చేసి ప్రతి ఒక్కరిని రూ. 100 దాంట్లో భాగస్వామిగా చేసి ఎవరు పిరమిడ్ కడుతున్నా వాళ్ళకి రూ. 50 ఆమె చెక్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అట్లని చెప్పి మనం 50,000 మనకి ఇచ్చేస్తారు కదా అని మనం దాంట్లో నుంచి మనం రిమూవ్ అవ్వకూడదు. మన జీవితాంతం దాంట్లో అలా రూ. 100 ఇస్తూ మనల్ని మనము భాగస్వాములుగా చేసుకోవాలన్నమాట. అలా పిరమిడ్ నిర్మాణాలకి మనం కూడా సహకరించాలి. ఖచ్చితంగా అందరూ మన గ్రామంలోను, మన పట్టణాల్లోనూ అలాంటి వెలసాలని మనం అందరూ కోరుకోవాలి. దానికి మనం శాయశక్తులు సహకరించాలి. స్వయ ధ్యాన అనుభవాలను, స్వయ ఆధ్యాత్మిక పురోగతి విశేషాలను గ్రంథాల రూపంలో ప్రచారించడం. అవును మాస్టర్స్. మనకొచ్చిన ఈ స్వయ అనుభవాలన్నీ ఇట్లే ఊరికే వదిలేయకుండా దాన్ని అద్భుతంగా ఒక గ్రంథ రూపంగా మనం రాసి దాన్ని మనము ప్రింట్ చేసి దాన్ని పంచినప్పుడు చాలా మందికి అంటే ఇంతింత పెద్ద లావుగంతా కాదు. సన్నగా చిన్నదే ప్యాకెట్ సైజులో గూడా అలా మనం రాసి పంచినప్పుడు కొంతమందికి ఎట్లా నేను ఇంకొకరి జ్ఞాన అనుభవాన్ని తీసుకొని నాకు నేనెట్లా ప్రాక్టికల్ చేసుకున్నానో అలా వాళ్ళకి మనము అందించి ఇంకొంచెం ఈ జ్ఞానాన్ని అద్భుతంగా వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళగా అవుతాం మాస్టర్. ఇలా మన గురువు గారు మనకు ఈ 18 పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలను అద్భుతంగా మనకు అందించిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత కోటి వందనాలతో, అలాగనే ఈ పత్రిజీ ధ్యాన మహిళా చైతన్య శక్తి మన సరిత మేడం గారికి అద్భుత ఈ అవకాశం ఇచ్చిన నాకు థ్యాంక్ యూ మాస్టర్. జూమ్ లో ఉండే ఆ దివ్యాత్మ స్వరూపులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కుటుంబ సభ్యులకి అందరికీ నా ఆత్మ ప్రణామాలు మాస్టర్. థ్యాంక్ యూ.